వెల్కమ్ టు షివేస్ వరల్డ్. మేము ఈరోజు ఉగ్గు తయారు చేసే విధానం చూపిస్తున్నాం. 6 నెలల తర్వాత మనకి 6వ నెలలో అన్నప్రాసన జరుగుతుంది కదా, ఆ తర్వాత మనం ఉగ్గు పెడతాం. మీరు అందరూ ఏ విధంగా పెడతారో రకరకాలు తెలియదు, కానీ మేమైతే మా బాబుకి ఈ విధంగా ఉగ్గు, ఈ గ్లాస్తో 6 గ్లాసులు రైస్, 4 గ్లాసులు కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు 4 గ్లాసులు, డ్రై ఫ్రూట్స్, ఆల్ డ్రై ఫ్రూట్స్ 3 గ్లాసెస్, హాఫ్ గ్లాస్ వాము, జీలకర్ర. వీటిని మేమేం చేసామంటే చక్కగా కడిగి 2 రోజులు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఇప్పుడు దానికే వేయించుకొని సపరేట్గా వేయించుకొని తర్వాత గ్రైండ్ చేసుకొని డబ్బాలో ఎందుకంటే కొంతమంది మదర్స్ కొత్తగా తల్లులైన వాళ్ళకి కూడా కొన్ని తెలియదు కదా, అందుకోసమని మేము ఈ విధంగా చూపిస్తున్నాం అందరికీ తెలిసేటట్టుగా. ఇదిగో చూడండి, ఈ విధంగా వేయించాలి, దానికే వేయించుకోవాలి. ఫస్ట్ పప్పులు వేయించాలి, ఎందుకంటే పప్పులు చాలా టైం పడుతుంది, అందుకని కొంచెం ముందు పప్పులు. మేము ఇంట్లో వంట పాత్రలు కూడా మామూలు వాడడం తగ్గించేస్తాం, ఏఎంసీ ప్రోడక్ట్స్ వాడుతున్నాం, ఎందుకంటే అందులో చాలా తక్కువ ఆయిల్ తోటి వంటలు చేసి సాదా ఆయిల్ మనకి వాడటం కూడా తగ్గుతుంది. మటన్ అయితే 5 minutes అవుతుంది, చికెన్ అయితే 3 minutes, రైస్ అయితే ఓన్లీ 1 minute రైస్ అయిపోతుంది. ప్రెజర్ దానికి ఒక టైమర్ ఉంటుంది, ఆ టైమర్ని పెట్టుకుంటాం. ఇట్లా టైమర్ సెట్ చేసుకొని ఇక్కడ ఇట్లా సాఫ్ట్ పెట్టుకుంటాం. ఇది టైం సెట్ చేసుకుంటాం. ఇట్లా మనం ఈ విధంగా టైం సెట్ చేసుకుని 1 minute అయితే రైస్ అయిపోతుంది. ఆ విధంగా మేము రోజు వంటలు. ఇప్పుడు నేను ఈ వేయించే కడాయి కూడా ఏఎంసీదే, ఎందుకంటే మామూలు కడాయిల్లో అది జిడ్డు అవన్నీ అయిపోతున్నాయని మేము అవి వాడడం మానేసి ఏఎంసీ ప్రొడక్ట్సే వాడుకుంటున్నాము ఈ మధ్య. హెల్త్ తక్కువ, టైం సేవ్ అన్నీ జరుగుతుందని మేము ఇవి వాడుకుంటున్నాం. ఈ పప్పులు బాగా కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి, వేయించుకుంటే వాళ్ళ పిల్లలకి అరుగుదల అనేది ఉంటుంది, లేకపోతే పప్పులు పచ్చిగా ఉంటే పిల్లలకి అరగదు. అందుకోసం మేము ఏం చేస్తామంటే బాగా వేయించి అప్పుడు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటాం. డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తాం, వాల్నట్స్, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు, బాదం, పల్లీలు, పిస్తా, అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఆరబెట్టేసి ఇప్పుడు వేయించుతామన్నమాట. ఒక్కొక్కటి పప్పులు చాలా టైం పడుతుంది, మిగిలినవన్నీ కూడా తొందరగానే అయిపోతాయి. ఇది ఒక్కటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు రైస్ వేస్తున్నాం. రైస్ కూడా దోరగానే వేయించుకోవాలి కొంచెం, ఎందుకంటే తొందరగా పిల్లలకు అరుగుదల ఉంటుంది కాబట్టి రైస్ కూడా వేయించుకోవాలి. ఈ విధంగా బియ్యాన్ని కూడా వేయించాలి, వేయించుకొని తీసి అందులో కలిపేసి చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వేయించాలి, ఒక్కసారి వేయిస్తే వేగవు కాబట్టి సగం అట్లా వేయించాలి. డ్రై ఫ్రూట్స్ కూడా ఈ విధంగా వేయించుకోవాలి. పచ్చిగా అంటే మనం ఆరబెట్టుకుంటాం కాబట్టి ఎండిపోతాయి, కానీ మళ్ళీ వేయించుకుని చేసుకుంటే పిల్లలకి తొందరగా అరుగుతుంది ముగ్గు అనేది, అందుకనే కంపల్సరీ వేయించుకోవాలి. వేయించుకొని అన్నీ కలిపి చల్లారబెట్టి అప్పుడు మిక్సీ వేసుకోవాలి. వాము, జీలకర్ర కూడా ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిపి మొత్తం ఆరబెట్టేయాలి. ఫ్యాన్ గాలి కాస్తే పక్కా ఫ్యాన్. ఈ విధంగా అన్నీ కలిపి వేరు వేయించి మళ్ళీ అన్నీ కలిపేసి ఇట్లా ఆరబెట్టేసి పొడి. ఉగ్గుని ఒక 2 గంటల ముందు నానబెట్టుకుంటే
మళ్ళా దానికి ఒక 5 స్పూన్లు వాటర్ మరగనిచ్చి ఈ నానబెట్టుకున్న ఉగ్గుని వాటర్లో వేసి ఉడకనివ్వాలి. ఉడికి చల్లార్చినాక కొంచెం నెయ్యి వేసి, చిన్న పిల్లలు అయితేనేమో నెయ్యి వేసి పెట్టేయచ్చు. కొంచెం పెద్ద అవుతుంటే 6th మంత్ 7th మంత్ వస్తే కొంచెం చారు పెరుగుతో కూడా పెట్టేయచ్చు పిల్లలకి. మేమైతే మా బాబుకి టమాటా రసం, ఈ పెరుగు అట్లా పెట్టేస్తున్నాం. ఇవి పానకాలు చల్లగా అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని గ్రైండ్ చేయాలి. మొత్తం అన్నీ కలిపి గ్రైండ్ చేసేసి పౌడర్ చేసేయాలి. ఈ విధంగా మెత్తగా జల్లెడ పట్టుకొని చల్లారనిచ్చి డబ్బాల్లోకి పోసుకొని పెట్టేసుకోవాలి. ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా చేసుకున్నట్టే ఉంటుంది. నేను ఎన్ని రోజులు అన్నీ కలిపి చేసేదాన్ని, కాకపోతే నాకు చాలాసార్లు జల్లెడ పట్టి అదంతా చేయాల్సి వచ్చేది. ఇవాళ ఏం చేశానంటే సపరేట్ బియ్యము, పప్పులు, జీరా, వాము కలిపి గ్రైండ్ చేశాను. ఇవాళ డ్రై ఫ్రూట్స్ సపరేట్ గ్రైండ్ చేసి పెడదామని డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా సపరేట్ గ్రైండ్ చేసి అన్నీ కలిపి ఇందులో వేసి ఇప్పుడు కలిపేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, పల్లీలు, కాజు అవన్నీ, అందుకని ఇప్పుడు ఇందులోని కలిపేస్తాం. కలిపేసుకుని చల్లారనిచ్చి డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోవాలి. అన్నీ కలిపి గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా మెత్తగా వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం ఇట్లుంటే మనం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇది 2 నెలల వరకు వస్తుంది. ఇంకా చిన్న బాబులు అయితే క్వాంటిటీ తగ్గించుకుని చేయాలి. ఒక 6 కప్పులు రైస్, 4 కప్పులు అన్నీ కలిపిన పప్పులు, 3 కప్పులు డ్రై ఫ్రూట్స్ అన్నీ సపరేట్ కడిగి ఆరబెట్టుకొని మళ్ళీ దానికి వేయించుకొని అన్నీ కలిపి చేయాలి. డ్రై ఫ్రూట్స్ మాత్రం సపరేట్ గ్రైండ్ చేస్తే ఇవాళ నాకే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే 2-3 సార్లు నాకే ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అది ఉండలు కట్టడం ఇవాళ అసలు ఉండలు లేకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి, అసలు ఎంత బాగుందో. ఇట్లా ఉండాలన్నమాట. అందుకని ఈ విధంగా చేస్తే ఉగ్గు పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది, హెల్దీ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది. మనం కొంచెం 7వ నెల వస్తే టమాటా రసము, పెరుగు వేసి పిల్లలకి పెట్టుకోవచ్చు. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా కావాలంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. మేము హెల్దీ ఫుడ్స్ ఏదైనా సరే చేసి మళ్ళీ చూపిస్తుంటాం.